దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషం ఉన్న వారందరూ ఒకసారి దేవుని స్తుతిద్దామా? సంతోషం లేదా ఏం చెప్తాము? హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవునికి నైవేద్యం పెడదామా? నైవేద్యం అంటే ఎలా పెడతాం? చక్కెర పొంగలి, హారతి ఇచ్చి, కర్పూరం ఇచ్చి, ఎలా మన దేవుడు నైవేద్యాన్ని అంగీకరిస్తాడు చెప్పండి? చేతులు ఎదుట సాయంకాలపు నైవేద్యం. ఇప్పుడు చెప్పండి, నైవేద్యం పెడదామా? పెట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు లోకంలో మరి దేవుడు దేవతలుగా పిలవబడుతున్న అందరికంటే ప్రత్యేకమైన వాడు. మ్యాచ్ వేసుకోవాలి అంటే ఆయనకు సమరూపి లోకం ఎవరు లేరు, ఆయనకు సాటి వేరొకరు లేరు. ఈ లోకంలో చాలా మంది దేవుడు దేవతలకు పిలువబడుతున్న వారందరూ కూడా కొన్ని అర్పణలు కోరుకుంటూ ఉంటారు, లేదా కొన్ని బలులు కోరుకుంటూ ఉంటారు. కానీ మన యేసు ఏం కోరుకుంటారు చెప్పండి? అర్పణలు ప్లేస్లో, బలులు ప్లేస్లో ఆయన ఏం కోరుకుంటారు? ఎగ్జాక్ట్లీ, విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. అంటే మన నుంచి ఆయన కోరుకున్నది విరిగి నలిగిన హృదయం గల వారిని ఆయన ఏం చేస్తాడట? సమీపంగా ఉంటాడట. ఆయన ఆ హృదయాలు ఏం చేస్తాడంటే ఒక హోమముగా ఆయన ఆగ్రహించుకుంటాడు, ఒక అర్పణగా ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు మరి ఎవరైతే విరిగి నలిగి బాధతో వచ్చి ఉన్నారో వారి హృదయాలు ఇది వరకటి వల్లే ఉండవు, సంతోషంతో తిరిగి వెళ్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది వరకటి వల్ల మన జీవితం ఉండదు. ప్రతిరోజు ఇట్ గెట్స్ రెన్యూడ్, ప్రతిరోజు అది నూతన పరచబడుతూ ఉంటుంది. ఈ లోకంలో చాలా మంది ఉన్నత అధికారులు కావచ్చు, లేదా లోక అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు కొత్త పథకాలు ఇస్తూ ఉంటారు కదా. కొత్త సంవత్సరాలు ఏమి ఇస్తారు చెప్పండి? కొత్త పథకాలతో ముందుకు వస్తూ ఉంటారు ప్రజల మధ్య. అవునా కదా? డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా కొత్త డాక్టర్స్ని అపాయింట్ చేసుకుంటూ ఉంటారు హాస్పిటల్స్లో. ఎందుకని? కొత్త జబ్బులకి కొత్త ఏం జరగాలి? వైద్యాలు జరగాలి. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? నూతనంగా R&D చేస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఆ వ్యాధులకు విరుగుడు కనిపెట్టి, యాంటీడోట్స్ కనిపెట్టి ఏం చేస్తారు? వైరస్ వస్తే యాంటీవైరస్లు కనిపెట్టడానికి ఇలా ఒక నూతనమైనటువంటి పద్ధతుల్లో R&D చేస్తూ ఉంటారు. లేదా ఒక స్కూల్లో తీసుకుందాం అనుకున్న ఉపాధ్యాయుల్ని ఇయర్కి ఏం పెడతారు చెప్పండి? సిలబస్. నేను 10 years బ్యాక్ చదువుకున్న ఆ సిలబస్ ఇప్పుడు ఉంటుందా పిల్లలకి? ఎందుకని? అది నూతన పరచబడుతూ ఉంటుంది అనమాట. కరెంట్ టెక్నాలజీని బేస్ చేసుకుని, కరెంటు మన మధ్యలో ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితిని ఆధారం చేసుకుని అక్కడ సిలబస్ అనేది నూతన పరచబడుతూ ఉంటుంది. ఉపాధ్యాయులు క్రొత్త పాఠాలను ఏం చేస్తారు? పిల్లలకి బోధిస్తూ ఉంటారు. మరి మన యేసయ్య ఏం బోధిస్తారు చెప్పండి? ఇప్పుడు చాలా మందిని ఉదాహరణగా తీసుకుని, రాజకీయ నాయకులు కొత్త పథకాలతో ఏం చేస్తారు? ప్రజల మధ్యకి వస్తారు. డాక్టర్స్ కొత్త R&D చేస్తారు. ఉపాధ్యాయులు కొత్త పాఠ్యాంశాలను పిల్లలకు బోధిస్తూ ఉంటారు. మరి యేసయ్య, మనం ఆరాధించే దేవాది దేవుడు అని యేసయ్య ఏం చేస్తారు చెప్పండి? మీరే చెప్పండి. క్రొత్త, నేను సగం ఇచ్చాను ఆన్సర్, 2 ఇచ్చాను. క్రొత్త ఏమిస్తారు? క్రొత్త హృదయం ఇస్తాడు. హల్లెలూయా. పాత హృదయాన్ని తీసేసి కొత్త హృదయం పెట్టేస్తాడంట. గుండెని మార్పించే వాళ్ళు ఉన్నారు కదా, ఏమంటారు వాళ్ళని? కార్డియాలజిస్ట్ అంటారు. అంటే పాత గుండెని ఏం చేస్తున్నారు? వాళ్ళ గుండెలో ఉన్న ఏమైనా బ్లాకేజెస్ ఉంటే అవన్నీ రిమూవ్ చేసి రకరకాల ఆధునిక పద్ధతులను ఉపయోగించి సర్జరీస్ చేస్తున్నారు. కానీ ఏం చేయలేరు వాళ్ళు? లోపల ఉన్నటువంటి హృదయాన్ని ఏం చేయలేరు, ఎవరు కూడా మార్చలేరు. కానీ దేవాతి దేవుడు అని యేసయ్య మాత్రమే క్రొత్త హృదయాన్ని మనకి ఇవ్వగలడు. నూతన స్వభావాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు. హల్లెలూయా. నూతన స్వభావం ఎంతమంది కావాలి చెప్పండి? నాకు నూతన హృదయం కావాలి. చాలా మందికి నూతనమైన బట్టలు కావాలనుకుంటారు, నూతనమైన ఇల్లు కావాలనుకుంటారు, నూతన జీవితం కావాలనుకుంటారు. కానీ నూతన స్వభావం ఎంతమందికి కావాలి? అయితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇవ్వడానికి. ఆర్ యు రెడీ టు గెట్ ఇట్? హల్లెలూయా. ఐఎమ్ రెడీ అండి. ఐఎమ్ రెడీ టు గెట్ ఇట్. హల్లెలూయా. అయితే దేవుడు మీకు నూతన స్వభావం ఇవ్వబోతూ ఉన్నాడు. తద్వారా మీ జీవితం నూతన పరచబడుతుంది. ఈ రోజుకి మరి సిద్ధం చేసిన వాక్య భాగాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం.
అనుదినము. నూతనముగా ఒకసారి 22వ వచనం కూడా చదవండి. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. జీవం గల దైవమా, జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి కొందనాలు. ఈ 2026 సంవత్సరము ఈ నూతన మొట్టమొదటి ఆదివారం పునరుత్థాన దినాన నీ సన్నిధిలో ప్రవేశించి ఆయా నీ గుమ్మంలో నీ మందిర ఆవరణలో ప్రవేశించి నాయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి ప్రభువైనా నేను గణపరిచే కృపను మాకు ఇచ్చారు. అందరి బట్టి నీకు వందనాలు. ఆయా నీ విలువైన జీవింప చేసే మాటలు ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి మీ పరిశుద్ధాత్మ సాన్నిధ్యాన్ని మా మధ్యన ఉంచండి. ఆయా నిలబడినది నేనైనప్పటికీ మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి. మీరు నాతో మా అందరితో మీరు సూటిగా మాట్లాడండి. కేవలం మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని ఈ నూతన సంవత్సరం నీ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా మా జీవితాలను నూతన పరుచుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరే, నూతన సంవత్సరంలో దేవుడు మీకు కొన్ని బహుమానాలు ఇచ్చారు కదా, ఇచ్చారు లేదా చెప్పండి. ఏంటి ఆ బహుమానాలు? ఎగ్జాక్ట్ ఏంటండి? వాగ్దానాలు. ఇప్పుడు అడుగుతాను, మీకు దేవుడు ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడో ఒక్కొక్కరిని లేపడుతాను చెప్పాలి. ఈ ఇయర్ అంటే ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన వాగ్దానం అందరూ గుర్తుంది. ఎందుకని 3 days అయ్యి కదా గడిచిపోయింది. మన వాగ్దానం తీసుకుని 2 రోజులు ఏం చెప్పండి, 3 రోజులు కాబట్టి అంటే మనకి జ్ఞప్తికి వస్తుంది. మరి లాస్ట్ ఇయర్ చేసిన వాగ్దానం దేవుడు, లాస్ట్ ఇయర్ మీ జీవితంలో దేవుడు ఏం మాట్లాడాడు గుర్తుందా? గుర్తుందో చెప్పండి ఎవరికైనా. ఒకవేళ గుర్తుందంటే నిజంగా మీరు ధన్యులే. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాన్ని ఆధారం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలను మనం నడిపించుకోవాలి. దేవుని ఆధారం చేసుకుని చెప్పండి, దేవుని యొక్క వాగ్దానాలను. దేవుడు చాలా సూటిగా మాట్లాడతాడు అనమాట. అంటే సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే వాగ్దానాన్ని మాత్రమే ఆధారం చేసుకోకూడదు. ఇదేదో లాటరీ సిస్టంలో ఇయర్కి ఒక్కసారి వస్తుంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుని బైబిల్లో దాచుకుంటాను. నేను కూడా నా బైబిల్లో గత 10-15 సంవత్సరాల వాగ్దాన కార్డులన్నీ కూడా ప్రామిస్ కార్డ్స్ అన్ని దాచుకున్నాను అనమాట. అయితే దానివల్ల మంచిదే. ఒకరోజు నాకు ఒక వాగ్దానం వచ్చింది. దేవుని వాగ్దానం ఎలా నా జీవితం ఫలించిందో మీకు ఒకసారి విజ్ఞాపనం చేస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి సార్. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉందము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడు. ఈ వాగ్దానం నాకు 2008వ సంవత్సరంలో వచ్చింది. ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది మీరు చెప్పడానికి ఈ విషయం మీకు గుర్తు చేస్తున్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. దిగులు పడకము, జడియకము అనే వాగ్దానం వచ్చింది. నేను మామూలుగా దేవుడు నాకు తోడే అంటాడు అని అనుకున్నాను. అయితే ఆ సంవత్సరం కాలంలో ఏం జరిగిందంటే నేను ప్రయాణం చేస్తున్న కాలేజ్కి వెళ్ళే బస్కి ఒక యాక్సిడెంట్ అయ్యిందన్నమాట. ఆ రోజు ఫిబ్రవరి 14 అంటే ఏంటి చెప్పండి. అందరికీ తెలియదు, కొంతమందిగా తెలుసు. ఏంటి స్పెషాలిటీ? ఆ రోజు లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే. కాబట్టి ఆ రోజు ఏం జరిగిందంటే మా కాలేజ్ బస్సు జెంట్స్ అందరినీ ఒక బస్సులో ఎక్కించారు, లేడీస్ని ఒక బస్సులో ఎక్కించారు. లేడీస్ బస్సు ఎక్కిన బస్సు ముందు ప్రయాణం చేస్తుంది, మా బస్సు వెనకాల ప్రయాణం చేస్తుంది. మా ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అందరూ ఏం చేశారంటే ఆ లేడీస్ ప్రయాణం చేస్తున్న బస్సును ఓవర్టేక్ చేయమని డ్రైవర్ని బాగా ఫోర్స్ చేశారన్నమాట. అంటే ఆ రోజు సినిమా పాటలు పాడుకుంటాం తను రెచ్చగొట్టారు అనమాట. ఎవరిని? ఆ డ్రైవర్ని రెచ్చగొట్టి వెంటనే ఎలా అయినా మరి గర్ల్స్ ప్రయాణం చేసుకున్న బస్సుని ఓవర్టేక్ చేయమని తినని చాలా ప్రలోభ పెట్టేసరికి తిను కూడా స్పీడ్గా వేగంగా ఆ బస్కి ఓవర్టేక్ చేద్దామని ప్రయాణంలో తను ఒక పెద్ద టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ ఎలా టర్న్ చేయగానే బస్సు ఏమైపోయిందంటే బోల్తా పడింది. ఆ బస్సులో నేను కూడా ఉన్నాను. అయితే ఆ బస్సులో మేజర్ యాక్సిడెంట్ ఎవరు జరిగిందంటే నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్కి జరిగిందన్నమాట. సాధారణంగా అందరూ కూడా బస్సులో ఎక్కడ కూర్చోవాలని ఆశపడతారు చెప్పండి?
విండో సీట్. అవునా? విండో సీట్ అంటే చల్లగా గాలి వేస్తుంది, అన్నీ కూడా ఏం చేస్తారు, చూడొచ్చు, ప్రకృతిని అంతా చూడొచ్చు అని చెప్పి ఏం చేస్తారు, విండో సీట్ చూసుకుంటారు కదా. సో నేను కూర్చున్నాను, ఎందుకో తెలియదు, కూర్చున్న విండో సీట్ కూర్చున్న ఆ ప్లేస్ నుంచి సడన్ గా ఆ బస్ స్టార్ట్ అయ్యే టైంకి స్టార్టింగ్ ప్లేస్ అక్కడ కూర్చున్నా, కొద్దిసేపటికి ఆ ప్లేస్ చేంజ్ అయిపోయాను. ఆ ప్లేస్ లో నా ఫ్రెండ్ వచ్చి కూర్చున్నాడు. కాస్త అంత దూరం వెళ్ళాక ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అయిన తర్వాత అది ఎలాంటి ప్రమాదం అంటే, నా ముందున్న నా ఫ్రెండ్, వేరే ఫ్రెండ్ చెయ్యి బయటకి పడుకున్నాడు, ఈ చెయ్యి దిగిపోయింది. ఎందుకంటే ఆ బస్సు ఇలా బోల్త పడిపోయింది అనమాట. నా పక్కనే కూర్చున్న వ్యక్తికి ఏమైందంటే, ఈ హెడ్కి తగిలి ఈ గ్లాసెస్ అవన్నీ కూడా హెడ్లో కూర్చుపోయింది. మేజర్ యాక్సిడెంట్ నా ఫ్రెండ్కి జరిగింది. తనకి హెడ్లో సర్జరీ జరిగింది, మెమొరీ లాస్ అయిపోయింది. బయటకు వచ్చేసరికి తను ఏమంటాడంటే, ఇది ఎవరు అప్పుడు కదా, అందుకు నువ్వు కాపాడాడే, నన్ను వదిలేసాడే అన్నాడు. నాకు చాలా బాధ వేసింది ఆ మాట అనేసరికి. ప్రభా ఏంటి ఇంత మాట అన్నాడు. ఓకేను, ఎలా అయినా మీరు దర్శించండి, ఎలా అయినా స్వస్థపరచండి, నా స్నేహితుడిని ప్రార్థన చేసుకున్నాను. నా వివాహం కూడా వచ్చాడు తను. అయితే ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఆ ఇయర్ అయిపోయింది, ఆ ఇయర్ గడుస్తుండగా నాకు అర్థం కాలేదు. మా దైవజనురాల దగ్గరికి వెళ్ళి, అక్క ఏంటి నాకు ప్రామిస్ వచ్చింది, నాకు ఇలా జరిగిందంటే చెప్పారన్నమాట ఆమె. ఏమనంటే, దేవుడి సంవత్సర కాలంలో వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఏమని? దిగులు పడకు, చెడియకు, యెహోవా నీతో కూడా ఉండును. హల్లెలూయా. ఎవరికి ఇలాంటి వాగ్దానాలు వస్తే భయపడకండి. ఎందుకు విషయం చెప్తానంటే, దేవుని కృప మీకు సమృద్ధిగా తోడుగా ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుని వాగ్దానం. ఆ ఇయర్ నుంచి ఏమైందంటే, నేను భయపడుతూ ఒకలాంటి భయం జనరేట్ అయిపోయింది నాలో. ఒక బస్సు అలా ప్రయాణం చేస్తున్నా, ఈవెన్ బైక్ ఎక్కిన, ఏదైనా పిట్ ఫాల్స్ వచ్చేసరికి, ఏదైనా బెండ్ అయ్యేసరికి లోపల దడదడ వచ్చేది అనమాట. ఎక్కడ బస్సు వల్ల కూలిపోతుందని భయం వేసేది అనమాట. ఆ ఇయర్ అంతా భయంగానే ఉంది. దేవుడు వాగ్దానం వచ్చింది కానీ ఆ వాగ్దానం నేను గుర్తు చేసుకోలేదు అనమాట. ఆ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ వచ్చింది, 2009 వచ్చింది అనమాట. 2009 వస్తే మరలా దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైనా మీకు వచ్చిన వాగ్దానం రెండోసారి మళ్ళీ అదే వాగ్దానం వచ్చింది. జడియకము, భయపడకమని నేను నీతో చెప్పి తిని అని సూటిగా ఒక మనిషి మాట్లాడుతున్నట్టు మాట్లాడాడు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నేను భయపడను. నేను పడవలో ప్రయాణం చేసినా భయపడను, సైకిల్ మీద ప్రయాణం చేసినా భయపడను, ఫ్లైట్లో ప్రయాణం చేసినా నేను భయపడను. ఎందుకంటే నాకు నీ వాక్కు వినిపింపజేస్తావు. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. వాగ్దానం మనం ఎవరికైనా ఇస్తాం చెప్పండి. దారంగా పోయి దానికి ఇస్తాం వాగ్దానం. ఎవరికి మనం వాగ్దానం చేస్తాం చెప్పండి? మన రక్త సంబంధికి చేయొచ్చు, ఒక తండ్రి పిల్లలకు వాగ్దానం చేయొచ్చు, లేదా ఒక భర్త భార్యకు వాగ్దానం చేయొచ్చు, లేదా ఒక కుటుంబంలో ఒక పెద్దగా ఉన్న వ్యక్తి తన యొక్క బలగానికి, తన జనాంగానికి వాగ్దానం చేసి నేను మీకు తోడున్నాను అనొచ్చు. మరి మనందరికీ తోడై, మనందరికీ పెద్దగా, మనందరికీ రక్షకుడిగా ఉన్న దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం మర్చిపోయామనుకోండి, దేవుడు మర్చిపోయినట్టు. ఈరోజు నా సందేశంలో మొట్టమొదటి మాట ఏంటంటే, దేవునిని నిర్లక్ష్యం చేయకూడదు. ఏం నిర్లక్ష్యం చేయకూడదు చెప్పండి? దేవునిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ దేవునిని కనుక మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, దేవునిని కనుక మనం ప్రేమించాల్సిన రీతిలో ప్రేమించలేదు అనుకోండి, దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞనే మనం ఫెయిల్ చేసేసినట్టు అనమాట. దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? నూతన నిబంధన ప్రకారం 2 ఆజ్ఞలు కదా, పాత నిబంధన ప్రకారం 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. నూతన నిబంధన ప్రకారం ఏంటి చెప్పండి? మొట్టమొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించవలను. ఎవరు సేవిస్తారు చెప్పండి? ప్రేమ కలిగిన వారు, ప్రేమ లేని వారు? ప్రేమ కలిగిన వారే కదా. మరి దేవుడిని ప్రేమిస్తారన్న వాళ్ళు ఖచ్చితంగా ఆయనకి ఇవ్వవలసిన క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైం ఆయనకి ఇస్తారన్నమాట. ఆయనను నిర్లక్ష్యం చేయరన్నమాట. ప్రతి విషయంలో దేవుణ్ణి మిళితం చేస్తారు. వారు మాట్లాడే మాటల్లో కూడా ఎక్కడో ఒక సందర్భాన దేవుని కృప, అది దేవుని కృప అనే మాటల్లో కూడా ఏం చేస్తారంటే దేవుని కృపను వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటారు. పిచ్చపాటి మాట్లాడుకున్నా కానీ దేవుని యొక్క వాగ్దానాలని, దేవుడు వారి జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలని చాలా మంది సాక్ష్యాలు ఎక్కడ చెప్తారు? దేవుని సన్నిధిలోనే చెప్తారు కదా. కానీ నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎవరైతే వారు నూతనంగా మాట్లాడుతున్నారో, ఒక వ్యక్తి నూతనంగా పరిచయం అయితే ఆ వ్యక్తికి మన సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. నా జీవితంలో తెలుసా పలానా రోజు నా యాక్సిడెంట్ జరగబోయేది, దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పి మన సాక్ష్యాన్ని వాళ్ళకి చెప్పాలి, మన జీవితాన్ని వాళ్ళకి చెప్పాలి. మన జీవితాన్ని వాళ్ళు చదువుతారు అన్నమాట. ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? మనం అందరూ ఏం చదువుతున్నాము? బైబిల్ చదువుతున్నాం కదా.
మరి మనల్ని ఎవరు చదువుతారు? బైబిల్ పట్టుకుని వచ్చే ప్రతి ఒక్కరిని ఎవరు చదువుతారు? లోకులు చదువుతారు, అన్యులు చదువుతారు మన జీవితాన్ని. బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు దేవుని సన్నిధికి వెళ్ళి వీళ్ళ జీవితం ఎలా ఉంది, నిజంగా దేవుని పట్ల దేవుని వాక్యానుసారంగా వీళ్ళు జీవిస్తున్నారా లేదా, కేవలం ఒట్టి మాటలేనా అని మన జీవితాన్ని చదివే వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. కాబట్టి మొట్టమొదటి సాక్ష్యము మన జీవితంగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మన జీవితాన్ని చదివినప్పుడు మన మాట వింటారు. మన జీవితం సరిగా ఉందనుకోండి, మనం ఏం చెప్పినా వింటారు. నీకు ఒక టార్గెట్ ఇస్తుంది అనమాట. ఆ టార్గెట్ ఏంటంటే ఈ వచ్చే క్రిస్మస్కి ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నూతన ఆత్మని తీసుకురావాలి. హల్లెలూయా. ఎలా తీసుకురావాలో కూడా మీకు చెప్పేస్తున్నా టెక్నిక్. ఎలా తీసుకురావాలంటే మీరు మీ ఫ్రెండ్స్తో, మీరు వర్క్ చేస్తున్న మీ వర్క్ లొకేషన్స్లో కావచ్చు, మీ పరిధిలో మీ చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, చాలా మంది మీకు క్లోజ్గా ఉంటారు. వాళ్ళకి నీకు కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి చెప్పండి? మీరు నాకు ఇది చేసావు అనుకో, నీకు అది చేస్తానంట. అవునా కదా చెప్పండి? ఇప్పుడైనా డీల్స్ కుదుర్చుకున్నారు మీరు కనుక నాకు ఈ పని చేసి పెడితే నేను నీకు ఆ పని చేస్తాను అంటారు లేదా చెప్పండి? సో మీరు మీ చేత మీకు చేయబడే పని ఏంటంటే ఒక్కటే కోరుకోండి, మీరు చిట్ట సంవత్సరంలో నూతన క్రిస్మస్కి వారిని నడిపించాలి. హల్లెలూయా. అదే టార్గెట్ పెట్టుకోండి. వారిని నడిపించడం వరకుని మీ బాధ్యత, తర్వాత వారి బాధ్యత దేవుడు చూస్తుంది. హల్లెలూయా. వారి జీవితం మార్చబడిపోతుంది అన్నమాట. ఒకే ఒక్క డీల్ కుదుర్చుకోండి అన్నమాట. ఒకే ఒక్క డీల్ ఏంటంటే నీవు నాతో నేను చెప్పిన స్థలానికి రావాలి. దానికి నువ్వు నో చెప్పకూడదు, దానికి నువ్వు ఏ మాత్రం కూడా అడ్డు చెప్పకూడదు. ముందుగా మీరు ఏం చేయాలి? వాళ్ళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోండి. హల్లెలూయా. ఎంతమంది ఒప్పందం కుదుర్చుకుంటారు చెప్పండి? ఎంతమంది కుదుర్చుకుంటారు? మీరు ఎవరు కుదుర్చుకోరు? ఎంతమంది నూతన ఆత్మను దేవుని సంగతి నడిపిస్తారు చెప్పండి? మీరు నడిపించడం వరకే మీ బాధ్యత, తర్వాత బాధ్యత ఎవరిది? దేవుడు. మీకు ఎవరు ఇష్టం లేదా? దేవుడికి ఒక్క ఆత్మని ఎవరు? దేవుడు మనకి ఎన్ని రోజులు ఇస్తున్నాడు చెప్పండి? 365 రోజులు ఇస్తున్నాడు కదా. మరి దేవుని సన్నిధిలో ఒక్క రోజు ఒక్క ఆత్మ నడిపించలేము మనం? నడిపించడానికి దేవుడు మనకి సహాయం చేయను కనుక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే మీకు ఇష్టం లేదా? నేను నడిపించాలనుకుంటున్నాను, నా వల్ల కాదనుకున్నారు. మన వల్ల కాదు, కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే ఆయన సమస్తము చేయగలడు. మనం వారిని ఇన్వైట్ చేస్తున్నప్పుడు వారి హృదయాలు కార్యం జరుగుతుంది. మీరు పిలవండి, వారు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిలబడిన తర్వాత దేవుడు ఖచ్చితంగా వారి హృదయంతో మాట్లాడుతుంది. హల్లెలూయా. సరే, ఈరోజు చదవబడిన వాక్యం ఏంటంటే దేవుడిని ఏం చేయకూడదు మనం చెప్పండి? నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందంటే దేవుని ఆజ్ఞను మనం మీరినట్లే. రెండోది ఏంటంటే దేవుడితో మనం ప్రతిరోజు కూడా ఒక ఇంటిమసీ రిలేషన్, ఒక అన్యోన్య సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అంటే ఒక్క 31st నైట్ ఎంత డెడికేషన్తో ఉందని చెప్పండి. ఇదిగో నూతన సంవత్సరం ప్రవేశిస్తాం, దేవుడు నూతన వాగ్దానం ఇవ్వబోతున్నాడు, నేను నా కుటుంబాన్ని యెహోవాని సేవిస్తామని పెద్ద పెద్ద వాగ్దానాలు తెచ్చేసుకుంటాం. యెహోవా చూడాలి, ఈ వాగ్దానాలు తెచ్చేసుకుని మనం చాలా ఆతురతగా ఉత్సాహంతో ఒక ఉత్సాహత చూపిస్తాం దేవుని సన్నిధిలో. అయితే దేవుడు ఏం చెప్తాడంటే ప్రతిరోజు కూడా అదే ఉత్సాహం కనపరచాలట. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే వచ్చే ముందు, బయటికి వెళ్ళే ముందు, నూతన సంవత్సరంలో వాగ్దానాలు అని చెప్పాను కదా, ఇంకో గిఫ్ట్ తీసుకున్నా. ఏంటి చెప్పండి? ఎగ్జాక్ట్లీ ఏంటది? క్యాలెండర్ చూసుకుని ఒకే ఒక మాట ఉంటుంది, దాన్ని చూసుకుని ఒక ప్లేన్ తీసిస్తారు అనమాట. ఇచ్చేసి ప్రభువా ఈ రోజంతా నీ దూతలు నాకు పాదాలకు రాయి తగలకుండా కాపాడే. అలా నైట్ తప్పుడు ముసుకేసి పడుకుంటారు. ప్రభువా నీ దూతలు నాకు ఏం చేసే కాపలా పెట్టే. నీకు 1,00,000 ఎంతమంది దూతలు ఉంటే అంతమంది దూతలు ఏం చేయాలి? నీ చుట్టూ, మన చుట్టూ కాపలా వేసేది అనమాట. మనం ఏం చేయం? దేవుణ్ణి ఆరాధించాల్సిన రీతిలో ఆరాధించేయమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే క్యాలెండర్లో కనిపించే ఒక్క మాటను ఆధారం చేసుకుంటాం కాదన్నమాట. నిత్యము కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడపాలి. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చిన గాక. హల్లెలూయా. ఇందాక దైవజనులు ఒక మాట చెప్పారు, 31st నైట్ నుంచి కూడా ఒక మాట చెప్తున్నారు. దాదాపుగా ప్రతి కాపరి తన యొక్క పిల్లలకి ఇలా చెప్తూ ఉంటారు, నూతన సంవత్సరం ఒక వాగ్దానం ఏంటంటే బైబిల్ని టార్గెట్ పెట్టుకుని 1 ఇయర్లో ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. నేను మీకు ఒక ఆల్టర్నేటివ్ ఇస్తున్నాను అనమాట. ఏంటంటే దీన్ని ఏం మార్పు చెందట్లేదు. ఒకవేళ నిజంగా మీరు ఆ యొక్క తీర్మానం తీసుకుంటే దాన్ని కంటిన్యూ చేయండి. సంవత్సరం అంతటి ఈ బైబిల్ ఇంత బైబిల్ నేను చదవాలని భయం వేస్తే 1 నెల టార్గెట్ పెట్టుకోండి. 1 నెలలో ఒక్క పుస్తకాన్ని కంప్లీట్గా చదవండి. అంటే మరి నెలలో ఒక పుస్తకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ యోహాను తీసుకున్నాం అనుకోండి, యోహాను సువార్త ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 24 అధ్యాయాలు ఉంటాయి. 24 అధ్యాయాలు అంటే రోజుకు ఒక అధ్యాయం చెప్పని చదివితే ఎంత అవుతుంది? 24 రోజులు. ఇంకా ఆ రోజులు మిగిలిపోతాయి కదా.
మరలా చదవండి. ఒకవేళ 10 రోజుల్లోని 24 అధ్యాయాలు కంప్లీట్ చేస్తారనుకోండి, మళ్ళా 11వ రోజు నుంచి మళ్ళీ యోహాను సువార్త మొదటి అధ్యాయం స్టార్ట్ చేయండి. ఆ నెల రోజులంతా కూడా అదే పుస్తకాన్ని చదవండి. తెలియకుండా దేవుని శక్తిని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఆ అధ్యాయం మీద ఫుల్ గ్రిప్ వస్తుంది అన్నమాట మనకి. ఆ పుస్తకాన్ని మీరు ఆ నెలంతా అదే చదవండి. చదివింది మరలా చదవండి. దేవుడు నూతనంగా మనం దర్శిస్తాడు. నూతనంగా దేవుడు మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. సరే, చాలా మంది ఏం చేస్తారంటే నూతన సంవత్సరంలో మేలుల కొరకు ఎదురు చూస్తారు. మేలులతో పాటు ఏముంటాయి చెప్పండి? కష్టాలు కూడా ఉంటాయి. 2020 ఏ కష్టాలు మనం టచ్ చేసే లేదా చెప్పండి? మరి 2026లో వచ్చే కష్టాలు ఎలా ఎదుర్కోవాలి? హల్లెలూయా. కష్టాలు సుఖాలు, డిఫికల్టీస్ వర్సెస్ లగ్జరీస్, లావిష్ లైఫ్. కష్టం బోర్ కొట్టేస్తుందా? సుఖం బోర్ కొట్టేస్తుంది చెప్పండి? సుఖం బోర్ కొట్టిస్తుంది కదా. ఎలా చెప్పండి? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కొత్త డ్రెస్ కొనుక్కున్నాను అనుకోండి, ఎన్ని రోజులు నా డ్రెస్ చూసి నడిచిపోతాను నేను? 365 రోజులు డ్రెస్ చూసి నడిచిపోతానా? 1 డే అంతే. అంత సినిమా ఏమో ఇంక మనం మరలా కొత్త డ్రెస్ కావాలనుకుంటాం. అంటే ఏంటి? నా డ్రెస్ నాకు 1 or 2 days నాకు ఏమి ఇచ్చింది? ఒకలాంటి సుఖాన్ని ఇచ్చింది, ఒకలాంటి ఆనందాన్ని ఇచ్చింది. ఒక మంచి కార్ కొనుక్కున్నాను అనుకోండి, ఎన్ని రోజులు నేను హ్యాపీ ఫీల్ అవుతాను చెప్పండి? సుఖంగా ఫీల్ అవుతాను? ఒక 1 month ఫీల్ అవుతాను. మహా అయితే 1 year ఏమో. తర్వాత దానికి గీతలు పడిపోవడం స్టార్ట్ అవుతాయి, అది పాతకి వెళ్ళిపోతుంది. అవునా కదా చెప్పండి? అంటే ఒక బెడ్ కొనుక్కున్నా, ఒక బట్టలు కొనుక్కున్నా, ఒక ఇల్లు కొనుక్కున్నా, మహా అయితే ఇల్లు ఎంత కష్టపడి కట్టుకున్నా ఒక 1 year మాత్రమే కొత్త ఇల్లుని పరిచయం చేస్తాం. చూడండి, కొత్త ఇల్లు, కొత్త పెయింట్ అని ఒక వస్తుంది కదా, యాడ్ వస్తుంది కదా. అలా కొత్త సంవత్సరంలో ఏషియన్ పెయింట్ వాడిన ఒక యాడ్ చూస్తాం. అలా అన్నీ క్రొత్తవి అన్నీ చూసినప్పటికీ ఈ సుఖాలన్నీ ఏమైపోతాయి? బోర్ కొట్టేస్తాయి. అవును కదా చెప్పండి? మరి కష్టాలు ఎలా ఉంటాయి చెప్పండి? కష్టాలు బోర్ కొడతాయా? కష్టాలు బోర్ కొట్టవు, కిక్కిస్తాయి. ఏం చెప్పండి? అంటే నిన్న వచ్చిన కష్టం ఈ రోజు నాది మనకు వస్తుందా? కొత్త కష్టం మనం పలకరిస్తుంది. కొత్తగా ఏం చేస్తుంది సమస్య? అయితే దేవుని తెలుసు అన్ని, ఏమి అనుమతించాలి, ఏమి అనుమతించకూడదో. దేవుడి కనుసరణలో జరగకుండా ఏది జరగదు. సమస్తము దేవునికి తెలుసు. కానీ వచ్చే ప్రతి కష్టము ప్రతిరోజు కొత్త కష్టం వస్తుంది మనకి. వస్తుందని చెప్పండి? దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా డీల్ చేయాలంటే దేవుడు ప్రతిరోజు కొత్త కృపనిస్తాడు. అదే చదువుకున్నాం. ఒకసారి విలాప వాక్యం 3:22 అనుదినము 22 నుంచి యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలము కాకుండా వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ప్రతిదినము దేవునికి కొత్తగా నూతనంగా వాత్సల్యత పుడుతుంది. వాత్సల్యత ఎవరికి పుడుతుంది చెప్పండి? అందరికీ పుడుతుంది వాత్సల్యత. తండ్రి తన బిడ్డల మీద ఏం పుట్టుద్ది అంటే వాత్సల్యత పుడుతుంది. నా పిల్లల్ని ఇంకా ఎలా చూడాలి, ఇంకా ఎలా పెంచాలి, ఇంకా బెటర్గా చూడాలి, నా పిల్లల్ని ఇంకా బెటర్ గిఫ్ట్స్ ఇవ్వాలి, మంచి ఈవులు వాళ్ళకి ఇవ్వాలి అని ప్రతిరోజు కూడా తండ్రికి పిల్లల పట్ల వాత్సల్యత పుడుతుంది. హల్లెలూయా. భర్తకి భార్య పట్ల ఒకలాంటి అనురాగం పుట్టొచ్చు, లేదా స్నేహితుల పట్ల ఒకలాంటి మనకి మమకారం పుట్టొచ్చు. కానీ ఈ వాత్సల్యత అనేది మాత్రము తండ్రి తన కుమారుడికి మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చే ప్రతి కష్టాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే దేవుని కృపను పొందుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ఏదైనా చిన్న పొరపాటు చేశాను అనుకోండి. నిన్న పొరపాటు చేసి ఒకలాంటి చిన్న అనుకోడని మాట అని ఎవరినో బాధపరిచాను. ఆ రోజు ప్రేయర్ చేసుకున్నాను, ప్రభా ఈరోజు నా మాట ద్వారా వాళ్ళు హట్ అయ్యారు ప్రభా, నన్ను క్షమించండి ప్రభా అని. నేను నైట్ పడుకునే టైంలో చిన్న ప్రేయర్ చేసి పడుకున్నాను. మరలా లేచిన తర్వాత నేను అదే తప్పును గురించి నేను ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదు అంటే ఆల్రెడీ నేను ఏం జరిగింది, ఆ పాపానికి ఏం జరిగిపోయింది, క్షమాపణ వచ్చేసింది. మరలా తిరిగి ఆ పాపాన్ని మనం ఎత్తున వేసుకోకూడదు, అది ఆయన వీపులో వేసుకున్నాడు. అంటే సముద్రపు అగాధంలో మన ప్రతి పాపం ఏం చేస్తాడంట దేవుడు? మరుగు చేస్తాడంట. మీకు అలా ఉంటుందన్నమాట. మరలా తిరిగి అదే పాపం, ప్రభా నేను ఆ వ్యక్తిని వారు పెట్టాను ప్రభా, దొంగతనం చేశాను ప్రభా, ఆ పని చేశాను ప్రభా అని మన పాపాలు మరలా తిరిగి మనం ఎత్తుబట్టి ప్రార్థన చేయకూడదంట. ఎందుకంటే దేవుడు ఫ్రెష్గా తన కృపనిస్తాడంట ఆ రోజు మనకి. అర్థమవుతుందేనా మాటలు? హల్లెలూయా. అనుదినము నూతనంగా దేవునికి
వాత్సల్యత పుడుతుందంట. ఈ రోజు నా కృపను పొందుకో కుమారుడు, నా కుమార్తె. ఈ రోజు నేను నూతనంగా నిన్ను పంపించబోతున్నాను ప్రజల మధ్యకు. నూతనమైన దీవెన, నూతనమైన కృపను నీ మీద విడుదల చేయబోతున్నానని, నూతనమైనటువంటి కృపతో దేవుడు మనల్ని తృప్తిపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు కాలాన్ని అన్నిటికీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాలాలన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి చెప్పండి? దేవుని ఆధారంలో ఉన్నాయి, అవునా కదా? అంటే ఈ కాలములకు దేవుడు అతీతంగా ఉన్నాడు. అంటే మనకు ప్రెసెంట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది, అవునా కదా చెప్పండి? దేవునికి ఒకే ఒక టెన్స్ ఉంది. దేవునికి ఏ టెన్స్ ఉంది? ప్రెసెంట్ టెన్సే. మన పాస్ట్ టెన్స్ కూడా దేవుడు ఎలా చూడగలడు? ప్రెసెంట్ టెన్స్ లో చూడగలడు. మన ఫ్యూచర్ కూడా దేవుడు ఇప్పుడు మనం బైబిల్లో ఎలా చూస్తున్నాం అలా చూడగలడు దేవుడు. ఎందుకంటే హీఈస్ బియాండ్ అవర్ టైమింగ్ జోన్, హీఈస్ బియాండ్ అవర్ థాట్స్ అండ్ అవర్ విల్లింగ్నెస్. మన చిత్తాలకి, మన ప్రణాళికలకి, మనకు ఉన్నటువంటి పరిధులన్నిటికంటే దేవుడు అతీతమైన వాడు మాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నవల్ తీసుకుని చదువుతున్నాను అనుకోండి. ఆ నవల్ ఎప్పుడు స్టార్టింగ్ డేట్, ఎప్పుడు అది రాయడం ప్రారంభమైందో నేను చూస్తాను లేదన్నా బుక్లో. ఇది నవల్ అనుకోండి, బుక్. ఈ నవల్లో ఏం స్టార్టింగ్ డేట్ ఉంటుంది, ఏముంటుంది తర్వాత అది ఎప్పుడు ముగించబడిందో ఎండింగ్ డేట్ కూడా ఉంటుంది, ఉండదా చెప్పండి? ఇప్పుడు ఈ నవల్కి నేను ఎక్కడున్నాను? నవల్ లోపల బయట ఉన్నానా? బయట ఉన్నాను కదా. ఇది మన జీవితం అనుకోండి. మన జీవితం స్టార్టింగ్ తెలుసు దేవునికి, ఎండింగ్ తెలుసు. మన జీవితానికి, మన కాలానికి దేవుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. అతీతంగా పైన ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే మన జీవితం అంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది అంటే రేపు ఏం జరుగుతుందని దేవుడికి తెలుసు. ఇప్పుడు రేపు నేను ఏ స్టెప్స్ తీసుకుంటానో, రేపు నేను ఎక్కడికి ప్రయాణం చేస్తానో, నేను రేపు ఎవరిని కలుస్తానో, ఎవరితో మాట్లాడతానో, అవన్నీ ఎవరికి తెలుసు? ఇప్పుడు నేను దేవుని సహాయం తీసుకోకుండా గుడ్డెతో చేలో పడినట్టు వెళ్ళిపోయాను అనుకోండి, ఏమైపోతాను? నేను ఫెయిల్ అయిపోతా, అపవాది సంబంధంతో కలిసిపోతా. దేవుడు తీసుకోమన్న నిర్ణయాలు తీసుకోకుండా నా సొంత నిర్ణయాలు తీసేసుకుంటాను, అక్కడ నేను ఫెయిల్ అయిపోతాను. అందుకనే ప్రతిరోజు దేవుడు కృపను మనం కోరుకోవాలి. హల్లెలూయా. ప్రతిరోజు దేవుడి వాత్సల్యత మనకు అవసరం. ప్రతిరోజు దేవుడు ఇచ్చే ఆ కృప మనకు అవసరం. ఎవరైతే ప్రతిరోజు దేవుని లక్ష్య పెడతారో ప్రజలందరూ ఆ వ్యక్తిని లక్ష్య పెడతారు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుడిని లక్ష్య పెడతాడో ఆ వ్యక్తిని ఎవరు లక్ష్య పెడతారట? ప్రజలందరూ లక్ష్య పెడతారు. ప్రజల దృష్టిలో, దేవుని దృష్టిలో, మనుషులందరి దృష్టిలో కూడా ఆ వ్యక్తి ఏం చేస్తారంటే వర్ధిల్లుతాడట. హల్లెలూయా. నెక్స్ట్ అపోస్తుల కార్యం 17:26. అపోస్తుల కార్యం 17:26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉంటకు ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. హల్లెలూయా. దేవుడు మనకి అతి సమీపస్తుడుగా ఉన్నాడట. తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. హల్లెలూయా. ఆయనను వెదకు వారి కొరకట ఆయన నిర్ణయించిన కాలాన్ని, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికను ఆయన సిద్ధింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము మూడో విషయం మీకు చెప్తాను, సమయోచితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి మాట ఏంటంటే దేవుడిని ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకొక మాట ఏం చెప్పాను, ఎవరైనా చెప్తారు? ఇంకొక మాట ఏం చెప్పాను? ప్రతిరోజు దేవునితో ఏం చేయాలి, మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. అంటే ఇయర్లీ ఒకసారి కాదనమాట. అందుకనే మోషే గ్రంథకర్త 91వ కీర్తన అంటాడు, మా దినములు లెక్కించుట మాకు నేను. దినములు లెక్కించడం ఏంటండి అంటే మనం ఏం చేస్తాం, సంవత్సరాలు పనులు చేసుకుంటాం. ప్రభు ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడు, నాకు నూతన సంవత్సరం ఇచ్చేవాళ్ళు ఏం చేస్తాం, మనం బర్త్డేస్ మనం ప్రేర్ చేసుకుంటాం. కానీ ఆ మాట చూద్దాం ఒకసారి, కీర్తనలు 91వ కీర్తన.
91 కీర్తన 12వ వచనం చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మనం ఏం నేర్చుకోవాలని చెప్పండి. మోషే భక్తుడు చెప్తున్నారు, దినములు లెక్కించుట మాకు నేర్పము. హల్లెలూయా. అంటే ఏంటంటే ప్రతి దినము కూడా దేవునికి సబ్మిట్ చేయాలి. మనం ఏం చేయాలి చెప్పండి. మనం ఏం చేస్తాం? 31st నైట్ ఏం చేస్తాం? ప్రభువా, ఈ సంవత్సర కాలంలో అన్ని మనం ఎలాంటి అపాయాలు ఎదుర్కొన్నామో, ఎలాంటి ఉపద్రవాలు మన జీవితంలో వచ్చిపోయినవో అవన్నీ గుర్తు తెచ్చేసుకుంటాం 31st నైట్. అవునా? ప్రభువా ఎంత కాపాడో, ప్రభువా నీ కృపను నా పట్ల ఎంత విస్తరింపజేసావు ప్రభువా, నూతన సంవత్సరంలో అవన్నీ నన్ను టచ్ చేయకూడదు, అవన్నీ దాటిపోజేయి నన్ను. నూతనమైన ఆనందం ఇవ్వాలి. ఏం చేస్తాం మనము? 31st నైట్ ప్రే చేసుకుంటాం. కానీ ఇక్కడ మోషే భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మా దినములు లెక్కించుట మాకు నేర్పించడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి దినాన్ని కూడా మనము దేవునికి సబ్మిట్ చేయాలి. హల్లెలూయా. ప్రభువా ఈ దినం నాకు అంతా కాపాడదు ప్రభువా, ఈ దినం ఈ వ్యక్తిని కలిసాను ప్రభువా, ఈ దినం ఆ వ్యక్తితో నేను మాట్లాడాను ప్రభువా, ఈ దినం ఈ విధంగా జీవించాను ప్రభువా, నాకు ఈ రోజు నాకు దయచేసినందుకు నీకు వందనాలని ఆ రోజును దేవునికి హస్తగతం చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే వారి జీవితాల్లో వారి దినాలు లెక్కించుకుంటారో, అంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆ దినాలు లెక్కించడం అంటే ఆ దినాన్ని ఆ రోజుని దేవుని యొక్క సాన్నిధ్యాన్ని తీసుకురావాలి. ఆ రోజు ప్రారంభించే ముందు మనం రోజు ప్రారంభించే ముందు అందరితో మాట్లాడతాం అన్నమాట. మనం ఏం చేస్తాం చెప్పండి? పాచన వేసిన అందరితో మాట్లాడేస్తాం. కొంతమంది బయటలు కనిపిస్తే వాళ్ళందరినీ విష్ చేస్తాం, గుడ్ మార్నింగ్ అంటాం. అవునే కదా? గుడ్ మార్నింగ్ చెప్తాం, నమస్తే చెప్తాం. అవునే కదా? దేవుడు చూస్తున్నాడు, అందరితోనే చెప్తున్నాడు, విషెస్ చెప్తున్నాడు, గ్రీట్ చేస్తున్నాడు. నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నేను అంత కానివాడిని అయిపోయానా? నేను అంత కాని మనిషిని అయిపోయానా? నాతో నా కుమార్తె నా కుమారుడు మాట్లాడితే ఈ రోజుని సిద్ధం చేసిన ప్రతి ఈవి నేను ఇచ్చేస్తానంటాడంట. హల్లెలూయా. ఈనాటి కీడు అట్ ది సేమ్ టైం ఏనాటి మేలు ఆనాటికే. హల్లెలూయా. ఏనాడు దేవుడు కృపను సిద్ధపరిచాడు. అందుకనే దావీదు అంటాడు, ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచాలి. దేవుతో తృప్తిపరచాలంటే అని కోరుకుంటున్నాడు దావీదు. దేవుని కృపతో మనం ఏం చేయాలట? తృప్తిపరచబడాలి. దేవునితో తృప్తిపరచాలి చెప్పండి. దేవుని కృపతో తృప్తిపరచబడాలి. మూడో విషయం ఏంటంటే దేవుని కృపతో మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? తృప్తిపరచుకోవాలి. అందరూ ప్రార్థన చేస్తారు ఆ విషయం నిమిత్తమే. మొట్టమొదటి విషయం, దేవుని మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. రెండవదిగా ప్రతిరోజు ఏం చేయాలి? దేవునితో ఒక సహవాసం మనం కలిగి ఉండాలి. మూడవదిగా దేవుని ఒక ప్రార్థన మనం కోరుకోవాలన్నమాట. ఆ మనవి ఏంటంటే ప్రతి ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు. హల్లెలూయా. నాలుగవదిగా మనం ఏం చేస్తామంటే సొంత నిర్ణయాలు తీసుకుంటాం కదా. కొన్ని విషయాలు ఏం చేస్తామంటే ప్రతిది కూడా మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఏమనుకుంటామంటే దేవుని చిత్తం అనేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు భార్య భర్తలు షాపింగ్ వెళ్ళారంట. షాపింగ్ వెళ్తే భర్త గారిని పక్కన పెట్టేసి ఈ మేడం గారు ఏం చేస్తారంటే మొత్తం షాపింగ్ చేస్తున్నారంట. ఇప్పుడు ఎవరు చిత్తం జరుగుతుంది అక్కడ? ఆయన పేరుకి వచ్చాడు ఎవరు? ఆ భర్త. కానీ షాపింగ్ అంతా చేసేది ఎవరు? లాస్ట్ బిల్లు మాత్రం ఎవరికి ఇచ్చేసిందంట? నా భర్త, లేకపోతే నేను ఏం చేయలేను అంటున్నాను. కోరికలన్నీ కోరేసుకుంది ఎవరు? సెలక్షన్స్ అన్ని ఎవరు చేస్తారు? సెలక్షన్స్ వర్ మేడ్ బై హూమ్? వారి యొక్క వైఫ్ తో జరిగింది. కానీ లాస్ట్ బిల్లు మాత్రం ఎవరికి ఇచ్చింది? శిక్ష ఎవరికి ఇచ్చింది? భర్తకి ఇచ్చేసింది. మన జీవితాలు కూడా మనం ఏం చేస్తామంటే కోరికలన్నీ, దొంగ కోరికలన్నీ కోరేసుకుంటాం. మనం చివరికి ఏంటి? అదంతా నా వాళ్ళు కాదమ్మా, దేవుని చిత్తం అనేస్తాం. ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం అంట. ఎంత రాంగ్ చెప్పండి. ఆ పాట కూడా నాకు అంత హృదయపూర్వకంగా పాడుకోలేనమాట. ఆ పాట నిజంగా ఎన్ని మనం తలుచుకున్నామన్నీ దేవుని చిత్తాలే. మనం తలుచుకున్నంతా దేవుని చిత్తమా? ఎంత దుర్మార్గం చెప్పండి. మనం మాట్లాడిన ప్రతి దేవుని చిత్తమా? దేవుని చిత్తానికి మనం ప్రతి ఈవెంట్ దేవుని చిత్తాన్ని మనం ఆపాదిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి దేవుని చిత్తం చాలా ప్రత్యేకమైనది. దేవుని చిత్తం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే చాలా పరిశుద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని చిత్తం అందరినీ కూడా సమాధానపరుస్తుంది. మనం ఒక్కరినే సమాధానపరచదు. మన చిత్తం ఎలా ఉంటే చెప్పండి? మనమే హ్యాపీగా ఉంటాం. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎవరు హ్యాపీగా ఉంటారు? మనమే హ్యాపీగా ఉంటాం. కానీ దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే మనతో పాటు మన చుట్టూ అందరికీ కూడా హ్యాపీనెస్ వస్తుంది. మనతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా సమాధానం కలిగి ఉంటారన్నమాట. యేసు ప్రభువు గారు ఈ భూమి మీద జీవించినంతకాలం తన చిత్తాన్ని చేశారా? దేవుని చిత్తాన్ని చేశారా?
యేసు ప్రభు గారికే దేవుని చిత్తం అవసరమైనప్పుడు మనకెంత అవసరం అవుతుంది చెప్పండి. హల్లెలూయా. సాక్షాత్తు పరిశుద్ధుడని యేసు ప్రభుకే. ఒకసారి యేసు ప్రభు గారి కానాన పెండ్లి ఇందులో తల్లి వచ్చి అడుగుతుంది. ఏమని అడుగుతా చెప్పండి. నీళ్ళలో ద్రాక్షారసం నీళ్ళు ద్రాక్షారసం అయిపోయింది యేసు ప్రభు, నువ్వు వచ్చి ఇక్కడ కార్యం చేయాలంటే అప్పుడు ఏమంటాడు యేసు ప్రభు గారు? తల్లి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి ఏం చేస్తాడు ఆయన? ఎవరి సమయం వరకు ఎదురు చూస్తాడు ఆయన? తండ్రి సమయం వరకు ఎదురు చూస్తాడు. హల్లెలూయా. ఇక్కడ డైరెక్ట్ చేసింది ఎవరు డైరెక్ట్ చేశారు? తల్లి డైరెక్షన్ లో లేడు, అక్కడ ఎవరు డైరెక్షన్ లో ఉన్నాడు? తండ్రి డైరెక్షన్ లో ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కటి కాదు, యేసు ప్రభు ఏం చేసినా కానీ దేవుని చిత్తాన్ని తన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ప్రతిసారి దేవుని చిత్తం నా జీవితంలో అమలుపరచబడిన కనుక ఆయన ఒక దినాన్ని స్వార్థ చేయడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళే ముందట రాత్రంతా ఎక్కడికి వెళ్ళేవాడంట ఆయన? ఒలీవల కొండకి వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థన గడిపేవాడు. హల్లెలూయా. రాత్రంతా గడిపి ఈ రోజు నేను గలిలయ వెళ్తాను, సమరయ వెళ్తాను, కపెర్నహూము వెళ్తాను, నేను ఏం చేయాలి తండ్రి? అక్కడ అలాంటి వ్యక్తులతో అన్నాకైపని మీట్ అవుతాను. ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థన చేసేవాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు ఏం చేసేవాడు? ఆయనకి డైరెక్షన్ ఇస్తూ ఉండేవాడు. హల్లెలూయా. మరి మన జీవితంలో దేవుని డైరెక్షన్స్ తీసుకుంటున్నాం మనం? మన సొంత చిత్తాలు మనం చేసేసుకుంటున్నామా? ఒకసారి సామెతలు 3వ అధ్యాయం ఒకసారి నేను కొద్ది నిమిషాలను ముగిస్తాను, దయచేసి ఇబ్బంది పడద్దు. సామెతలు 3వ అధ్యాయము 1వ నిమిషం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు. ఇక్కడ చాలా, ఇక్కడ ఒకసారి మనం స్టాప్ అవుతాం. దీర్ఘాయువు, అందరి మాట చెప్పండి. దీర్ఘాయువు సుఖజీవముతో గడుచు సంవత్సరములు రావాలంటే ఏం చేయాలి? దీర్ఘాయువు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఫుడ్తో పాటు సప్లిమెంట్స్ తీసేసుకోవాలి. కొలాజిన్, ఫేస్లో మంచి గ్లో రావాలంటే కొలాజిన్ తీసుకోవాలి. ఇంకా మంచిగా బలంగా ఉండాలంటే, ఎముకలు బలం కావాలంటే తినే ఆహారంలో ఫుడ్లో సరిపోదంట, కాల్షియం వాడాలంట. ఇవన్నీ ఎవరు చెప్తారు? ఎందుకు ఇవన్నీ తీసుకోవాలంట? దీర్ఘాయుష్ కావాలి. దీర్ఘాయుష్ కావాలంటే కాల్షియం టాబ్లెట్లు తీసుకుంటే సరిపోతుందా? ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుందా? బి కాంప్లెక్స్ ఏం చేస్తుంది? నీరసంగా పోయిన వాళ్ళని అలా నిలబెడుతుందంట. అప్పుడు ఎలక్ట్రోలైట్స్ అవి తీసుకుంటే శక్తి పుంజుకుంటామంట. ఇవన్నీ దీర్ఘాలు ఇచ్చేస్తాయి చెప్పండి. ఇవన్నీ దీర్ఘాలు ఇచ్చేస్తే ఇంట్లో ఏంటో ఏముంటాయి చెప్పండి? టాబ్లెట్స్ ఉంటాయి మన ఇంట్లో, అవునా కదా చెప్పండి? దీర్ఘాలు ఇవ్వలేదు ఏమి కూడా. మెడిసిన్ ఏం చేయలేదు మనకి. సుఖ జీవాన్ని ఇస్తాయి. ఇప్పుడు సుఖంగా బ్రతకగలరు. మెడిసిన్ వేసుకున్న వాళ్ళందరూ సుఖంగా జీవిస్తారు చెప్పండి. డాక్టర్ చెప్పగలరా నువ్వు సుఖంగా జీవిస్తావు? డాక్టర్ చెప్పగలరా? డాక్టర్ మెడిసిన్ ఇవ్వగలడు. ఆ మెడిసిన్ కూడా ఎలా తయారు చేశాడు? దేవుడికి జ్ఞానంతో చేశాడు. కానీ దీర్ఘాయువు సుఖజీవంతో గడుచు సంవత్సరములు ఇవ్వాలి, మనకు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదటి వచనంలో ఉంది, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. దేవుని ఆజ్ఞ గైకుంటే చాలు, ఆరోగ్యం దాని అంతటా అదే వస్తుంది. ఈ సంవత్సరం ఒక్క టాబ్లెట్ కూడా మనం వేసుకోకూడదు. హల్లెలూయా. అటువంటి ఆరోగ్యం మనకు వచ్చును కాక. అలాంటి ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలి? వచ్చును కాకంటే సరిపోతుందా? ఆమె అంటే సరిపోతుందా? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఎప్పుడు మంచిగా పడుకోమంటే పడుకోవాలి. అర్ధరాత్రి 12 గంటల వరకు ఏం చేయకూడదు? మనం చేయబోయి మెరుగుగా ఉండకూడదు. ఉదయం లేమంటే లేవాలి, ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. అంతేగాని మనం మన ఆరోగ్యం మన చేతిలో పాడు చేసుకుని తిరిగి ఏం చేస్తాం? ప్రభువా నువ్వు చూస్తున్నావా తండ్రి, నేను ఎంత బలహీనరాలు అయిపోయాను, నువ్వు ఎలా ఉంటున్నావు తండ్రి, నువ్వు మాత్రం పరలోకంలో దూతలతో హాయిగా ఉంటున్నావే. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పరలోక రాజ్యాలు హాయిగా ఉంటాడా? యేసు ప్రభువులు ఏం చేస్తారు చెప్పండి? ఈ టైంకి కాదు మూమెంట్లో ఏం చేస్తారైనా? హ్యాపీగా ఉంటారా? ఆయన ఏం చేస్తారు చెప్పండి? విజ్ఞాపన చేస్తారు. ఇంటర్సెషన్ ప్రేయర్. హీఈస్ డూయింగ్ ఇంటర్సెషన్ ప్రేయర్. దేని కొరకు అంటే ఈ మానవాళ్ళంతా కూడా దేవునితో మరి సమాధానపరచబడాలని, రీకన్సైల్ అవ్వాలని యేసు ప్రభు గారు నిరంతరం కూడా విజ్ఞాపన చేస్తారంట. ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తారో వారు యేసు ప్రభుతో జత పని వారు అవుతారంట.
హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు ఏమవుతారు? యేసుప్రభు గారితో. యేసుప్రభు గారు చేసే పని మీరు చేయాలనుకుంటున్నారా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు చేసే పని మనం చేయడం అంటే ఎంత గొప్ప భాగ్యం ఉందని చెప్పండి. హల్లెలూయా. ఒక కలెక్టర్ గారి పని మనం చేయమంటే ఎలా ఫీల్ అవుతాం మనం? వావ్, జిల్లా అంతా మన చేతుల్లో ఉంటాం, అవునా? ఒక సర్పంచ్ ఇచ్చే పని చేయాలంటే ఆ గ్రామం అంతా మన గుప్పెట్లో ఉంటుంది. మన మాటే శాసనం. మన దేశాన్ని పాలించే ఆ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ మనం ఉంటే ఆ పని మనకి ఇస్తే, ఒక రోజు చేయమని ఇస్తే ఎలా ఫీల్ అవుతాం? గర్వంగా ఫీల్ అవుతామని చెప్పండి. భారతీయుడు పుట్టినందుకు గర్వించు అని ఉంటది కదా కొన్ని కొటేషన్స్ లో. మరి దేశాన్ని పాలించే యొక్క దేశ నాయకుని యొక్క ఉద్యోగాన్ని మనం పొందుకుంటే ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతాము. మరి దేశాన్ని, ఒక్క దేశమే కాదు, ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయంట? దాదాపుగా రౌండ్ ఫిగర్ 200 దేశాలు ఉండొచ్చు. ఎంతమంది దేశ జనాభా ఉన్నారు చెప్పండి? దాదాపుగా 800 కోట్ల మంది ఉండొచ్చు. ఈ దేశాన్ని, 800 దేశాన్ని, 800 కోట్ల ప్రజల్ని చేసే పని మనకిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆయన చేసే పనిలో మనం ఏం చేయాలి చెప్పండి? జత పనివారం అవ్వాలి. ఎంతమంది జత పనివారు అవుతారు చెప్పండి ఈ నూతన సంవత్సరంలో? సంతోషంతో చెప్పాలి, హల్లెలూయా చెప్పండి. అంటే మీరు ఎవరు, కొంతమంది వినిపిస్తున్నారు. సంతోషంగా ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ నిజంగా జత పనివారు అవుతారు. ధైర్యంగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి, నేను నా యేసుతో జత పనివాడిని అవుతాను. హల్లెలూయా. నేను నా యేసుతో జత పనివాడిని అవుతాను. అంటే చదువుతాను అంటే అవుతాడంటే మగవాళ్ళు చెప్తున్నారు, మాకు చెప్పట్లేదు అనుకుంటున్నారా? నేను నా యేసయ్యతో జత పనివాడిని అవుతాను. హల్లెలూయా. మీకు ఇష్టమా కాదు చెప్పండి? ఈ నూతన సంవత్సరం ఈ తీర్మానం తీసుకొని ఖచ్చితంగా దేవుడు మన జీవితం గొప్ప కార్యాలు చేస్తాడు. నేను కొద్దిగా ముగిస్తాను, కొద్ది వచనాలు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము. హబక్కూకు 3వ అధ్యాయం. అయితే కొన్ని విపత్తులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతోషం ఉంటుంది, ఆయా సమయాల్లో దుఃఖకరమైన పరిస్థితులు గుండా మనం నడిపించబడుతూ ఉంటాము. అలాంటి సమయంలో ఈ హబక్కూకు అనే భక్తుడు దేవునితో ఏం చేస్తాడంటే పోరాడుతున్నాడు అనమాట. దేవునితో మొట్టమొదటి వచ్చిన 2వ వచనం చూడండి ఒకసారి. యెహోవా, నిన్ను గూర్చిన వార్త. హబక్కూకు మొదటి అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. యెహోవా, నేను మొరపెట్టినను, నేను మొదలుపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకించు. నీవెన్నాళ్ళు ఆలకింపకుందు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొదలుపెట్టినను, నీవు రక్షింపకి ఉన్నావు. అంటే హబక్కూకు ఉండే దినాల్లో కొన్ని దేవుని ప్రజల మీద బలాత్కారంగా మరి కొంతమంది ప్రజలు వచ్చి దాడి చేస్తూ ఉన్నప్పుడు, లేదా కొంతమంది దేవుని ప్రజల్ని హింసిస్తూ ఉన్నప్పుడు హబక్కూకు గుండె రగిలిపోయిందన్నమాట. మన కాలంలో కూడా కొన్ని జరుగుతున్నాయి కదా, దేవుని ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి చెప్పండి. నిన్న నేను చూసాను, మధ్యప్రదేశ్లో ఒక దైవజనుని బయటికి తీసుకొని కొడుతుంటే, కొంతమంది మందులు కొడుతూ ఉంటే అక్కడికి వచ్చిన పోలీసులు కూడా ఏం చేయట్లేదు అంట. దాని మీనింగ్ ఏంటి? వాళ్ళతో ఏమైపోయి పోలీసులు కూడా జత పని వారు అయిపోయారు. ఇలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు మన హృదయంలో వేదన కలుగుతుంది అనమాట. ఎందుకు ప్రభావ, నీ పిల్లలే కదా, నీ పని చేస్తున్నారు కదా, వాళ్ళు నీ పని జరిగిస్తున్నప్పుడు ఎందుకు వారి మీద శిక్ష వస్తుంది? నువ్వు కాపాడొచ్చు కదా, నువ్వు చూస్తున్నావు కదా అని హబక్కూకు అంటున్నాడు అనమాట. నేను మొదలుపెట్టిన నీవెన్నాళ్ళు ఆలకింపుకుండా ఉంటావు, బలాత్కారం జరుగుతుంది, నేను నీకు మొదలుపెట్టినను నీవు రక్షింపకి ఉంటావు. ఇవన్నీ దేవుడి మీద తిరుగుబాటు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి. వీటన్నిటికీ ఒకే ఒక ఆన్సర్ ఇస్తున్నాడు. 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హల్లెలూయా. ఎన్ని జరిగినప్పటికీ దేవుడు హబక్కూకుతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ 2026 సంవత్సరంలో అలాంటి ఉపద్రవాలు కూడా మనం నడిపించబడతామేమో, అలాంటి సమయంలో దేవుడు ఒకే ఒక్కటి ఆశిస్తున్నాడు మన నుంచి, విశ్వాస మూలముగా బ్రతకాలి. 5వ పాయింట్. ఇప్పటివరకు ఇది జరిగి చెప్పండి. నిర్లక్ష్యం చేయకూడదు, ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మూడవదిగా సమయోచితమైన నిర్ణయాలు మనం ఏం చేయాలి? మన సొంత నిర్ణయాలు కాదు, దేవుని చిత్తమే జరగాలి. అందరి మాట తలమే చేతులు పెట్టి చెప్పండి. యేసయ్యా, నా చిత్తము కాదు, ఈ సంవత్సర కాలంలో నీ చిత్తమే నా మీద నెరవేరునుగాక. మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. 5వదిగా ఏం చేయాలంటే మన విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి విశ్వాసం అంటే, అపవాది వాడు రెడీగా ఉంటాడు. దేంతో రెడీగా ఉంటాడో, కొన్ని
భయానక పరిస్థితులు మన ముందు పెట్టడానికి వాడు రెడీగా ఉంటాడనమాట. అయితే మనం దేంతో రెడీగా ఉండాలి చెప్పండి? మనలో ఏం పని చేయాలి అప్పుడు? విశ్వాసం పని చేయాలి. విశ్వాసం ఎప్పుడు పని చేస్తుంది చెప్పండి? దేవుని వాక్యం మనలో ఉంటే విశ్వాసం పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో పనిచేసినప్పుడు విశ్వాసం ఖచ్చితంగా మన నుంచి వెళ్తారు అనమాట. దోమలు వస్తున్నాయి అనుకోండి, దోమలు రాకుండా ఏం చేయాలి చెప్పండి? ఇంట్లో ఏం పెట్టుకుంటాం మనం? ఆ షాకెట్కి ఆల్ అవుట్ పెట్టుకుంటాం. ఆల్ అవుట్ ఉంటే దోమలు వస్తాయి మనలోకి, మన ఇంట్లోకి వస్తాయా? రావు కదా. పోలియో వ్యాక్సిన్ ఎందుకు వేస్తారు చెప్పండి? ఆ పోలియో వ్యాధి రాకుండా ఉండాలని. ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ లోపల ఉందనుకోండి, ఆ పోలియోకి సంబంధించిన బ్యాక్టీరియాస్ మన శరీరాన్ని తాకినా మనకి ఏమీ కాదు. ఈ లోకంలో పాపం ఏలుబడి చేస్తుంది కదా, ఈ పాపము నుంచి మనం తప్పించబడాలంటే, ఈ పాపము మన మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే మనలో ఉంటుండాలి. ఏంటది చెప్పండి? దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. అందుకని దావీదు మహారాజు అంటాడు, అంత మహారాజు అయినప్పటికీ ఒకే ఒక మాట అంటాడు, ప్రభువా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా యొక్క హృదయంలో ఉంచుకున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో పాపము, శాపము, దోషము మనం టచ్ చేయకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా దీన్ని టచ్ చేస్తే. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కనుక మన హృదయంలో ఉందనుకోండి, రోగం మనం టచ్ చేయదు, శాపం మనం టచ్ చేయదు, పాపము మనం టచ్ చేయదు, ఈ లోకంలో పనిచేసే ఏ శక్తి మనం టచ్ చేయదు. దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు. ఆరోదిగా ఒక మాట, దేవుని యొక్క వాక్యం మనలో ప్రతి దినం పనిచేయాలి. నేను తీసుకున్న తీర్మానం, ప్రతి దినము దేవుని వాక్యం మనలో పనిచేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎన్ని విషయాలు నేర్చుకున్నాను చెప్పండి? 5 6. ఎందుకండి అంటారా? నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు దేవుడితో సహవాసం చేయాలి. సమయోచితమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి. 4వదిగా విశ్వాసంతో మనం బ్రతకాలి. ఏం చేయాలి చెప్పండి? విశ్వాసంతో మనం బ్రతకాలి. 5వదిగా మనం ఏం చేయాలి? ఇప్పుడే నేర్చుకున్నాం. దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి, మనం ధ్యానం చేయాలి. హల్లెలూయా. ఇవన్నీ చేయాలంటే మనకి ఏం కావాలి? దేవుని సన్నిధి కావాలంటే మనకి ఏం కావాలి? మనం ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం కావాలి చెప్పండి? టైం కావాలి. ఆ టైం ఏం చేయాలి? మనం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. టైం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఈ టైం గురించి బైబిల్ చాలా మంచి విషయాలు చెప్తుంది. కొన్ని విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. సమయమును మనం ఏం చేయకూడదంటే పోనీయకూడదంట. ఏం చేయకూడదంట? నిన్న దినాన్ని తీసుకురాగలం మనం. నిన్న డబ్బులు పోనీ అనుకోండి, ఈరోజు సంపాదించగలమా? సంపాదించవచ్చు, మనీ సంపాదించవచ్చు కదా, కానీ టైం సంపాదించగలమా? ఎందుకంటే మనీ ఈజ్ క్రియేటెడ్ బై మెన్, బట్ టైం ఈజ్ క్రియేటెడ్ బై గాడ్. హల్లెలూయా. సమయం ఎవరి చేత సృష్టించబడింది? కాలాలన్నిటికంటే అతీతంగా పైన ఉన్నవాడు ఎవరు? మన భవిష్యత్తుని, మన యొక్క పాస్ట్ టెన్స్ ని, మన గత జీవితంలో కూడా దేవుడు వెళ్ళగలంట. అంటే మన పాత జీవితంకి ఎలా వెళ్తాడు చెప్పండి దేవుడు? నాకు డౌట్ వచ్చిందన్నమాట. మన ప్రతి కాలంలోనూ దేవుడు అడుగు పెట్టగలడంట. మన పాత జీవితంలో దేవుడు ఎలా వెళ్ళగలడంటే, మన జీవితాన్ని దేవుడికి సబ్మిట్ చేసుకున్నప్పుడంట, మన పట్ల మన పాత జీవితము చెడ్డగా ఉందనుకోండి, దేవుడు ఆ చెడ్డగా ఉన్న జీవితాన్ని, ఆ చెడ్డగా ఉన్న సాక్ష్యాన్ని మంచిగా మార్చేస్తాడు. ఒకప్పుడు మన గురించి చెడ్డగా సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి జనులు, రేపటి దినాన మనం చూసినప్పుడు మన గురించి మంచి సాక్ష్యాలు పలుకుతారు. హల్లెలూయా. అంటే దేవుడు పాస్ట్ టెన్స్ లోకి ఎంటర్ అయ్యాడో లేదో చెప్పండి? ఎంటర్ అవ్వగలడు. ప్రెసెంట్ టెన్స్ లోకి మనం ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నాం. ఫ్యూచర్ లో ఎంటర్ అవ్వగలదో చెప్పండి? రేపు ఏం చేయగలదో మనం రేపు ఏం చేయగలమో దేవునికి తెలుసు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నరేంద్ర మోడీ గారు ఒక పథకం ఇచ్చాడంట. ప్రతిరోజు కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చాడు. ఏంటి చెప్పండి బ్యాంక్ అకౌంట్ పేరు? జనరల్లా ఏంటండి? జనతా దళ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పారు. ఏంటండి? జన్ధన్. ధన్ అంటే ధనం కదా హిందీలో. ఆ అకౌంట్లో ప్రతి సంవత్సరం ఒక 86,400 రూపాయలు వేయాలనుకున్నారండి. హ్యాపీయే కదా? పోనీ 1,00,000 రూపాయలు వేస్తారనుకోండి, హ్యాపీ కదా చెప్పండి? అదే మీరు ఏం హ్యాపీ ఫీల్ అవ్వరా? హ్యాపీ కదా? సరే, 1,00,000 కాదు, 86,400 రూపాయలు ప్రతిరోజు డిపాజిట్ చేస్తారంట అనుకోండి. ప్రతిరోజు డిపాజిట్ చేస్తారంట. ఏ రోజు డబ్బులు ఆ రోజు ఉపయోగించేయాలంట. ఏం చేయాలంట? ఏ రోజు డబ్బులు ఆ రోజు. ఒక కండిషన్,
ఈ రోజు ఒకవేళ 80,000 వాడేసి 6,400 రేపు వాడతానంటే పని అవ్వదు. అది రేపటికి మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఉండదు, మనం మొత్తం క్లియర్ అయిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి ఆ డబ్బులు ఉపయోగించేసుకొని మనం ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట. బాధ సంతోషమని చెప్పండి. ఒక ప్రక్కన సంతోషం ఉంది, ఒక ప్రక్కన ఏంటి చెప్పండి, బాధ ఉంది. ఎందుకని ₹1,00,000 ఇస్తున్నాడు, 86,000 ఇస్తున్నాడు, కానీ ఒకే రోజులో ఉపయోగించాలంట. రేపటికి మళ్ళా అది క్యారీ ఫార్వర్డ్ అవ్వంట, ఆ రోజులోనే అవి కన్స్యూమ్ చేసేయాలట. ఎందుకు విషయం చెప్తున్నానంటే ప్రతిరోజు కూడా దేవుడట మన జీవితంలో, మన లైఫ్ అనే బ్యాంక్ అకౌంట్లో 86,400 సెకండ్లు దేవుడు ఇస్తాడట. 86,400 సెకండ్లు అంటే 20 రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఎన్ని నిమిషాలు? గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు ఈజ్ ఈక్వల్ టు 86,400 సెకండ్. ప్రతిరోజు ఈ గిఫ్ట్ దేవుడి నుంచి మనం ఏం చేస్తామంట? పొందుకుంటామంట. రేపటికి ఈ రోజు ఈ సెకండ్ ప్రభా ఒక గంట రేపు క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే చేయగలరా? ఈ రోజు సమయం ఆ రోజు వాడేయాలి మనం. వారెన్ బఫెట్ అని స్టాక్ మార్కెట్లో బిజినెస్లో అతనికి మించిన వాడు లేడనమాట. ప్రపంచ కుబేరులో అతను 2వ స్థానం 3వ స్థానం అనుకుంటాం. వారెన్ బఫెట్ తన జీవితంలో తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే రోజుకి 24 గంటలు. సో 3 పార్టీషన్స్ చేశారనమాట. 3 8 ఆర్ 24. ఒక 8 గంటలు పడుకుంటాడు మంచిగా, ఒక 8 గంటలు కష్టపడతాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. మిగిలిన 8 గంటలు ఏం చేస్తారంటే ఒక 2 గంటలు జాగింగ్ చేస్తాడు, హెల్త్ పరంగా టిప్స్ తీసుకుంటాడు. ఇంకొక 2 గంటలేమో ఫ్యామిలీతో గడుపుతాడు, ఇంకొక 2 గంటలేమో ఫ్రెండ్స్తో గడుపుతాడు, ఇంకొక 2 గంటలేమో కామ్గా ధ్యానం చేసుకుంటాడు. బాగుంది కదా? 3 ఎండులు 24 మంచిగా డిజైన్ చేసుకున్నాడు కదా. మరి మనం ఎలా డిజైన్ చేసుకుంటాం? అన్ని మిక్స్డ్ వెజ్. ఏది ఎప్పుడు చేస్తాం మనకే తెలియదు, ఏది ఎప్పుడైనా చేస్తాం మనం. ఎన్నిసార్లు చేస్తాము, చేయలేదు కూడా చేస్తాం, కొత్త కొత్తవి చేసి విచిత్రాలు చేస్తాం, ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అయినా దేవుడిచ్చిన విలువైన సమయాన్ని మాత్రం దేవుడిగా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. కొంతమంది అంటాం సమయాన్ని ఎలా అంటే ఇలాగా గడిపేస్తున్నారు. ఏంటంటే ఇలాగా మొబైల్ ఎలాగ స్క్రోల్ చేస్తాను. ఏం చెప్పండి? పై స్క్రోల్ చేయడం ఏంటి? స్క్రోల్ చేస్తాను చెప్పండి. పైకి ఎలా స్క్రోల్ చేస్తాను ఏంటి? అవి రీల్స్. వెరీ గుడ్. ఇలాగ స్క్రోల్ చేస్తాం. లెఫ్ట్కి రైట్కి ఏంటది? స్టేటసా, ఫోటోసా? స్టేటస్ని ఎలా చేస్తాం చెప్పండి? లెఫ్ట్కి రైట్, అవునా కదా? ఇలా స్వాప్ చేస్తాం. రీల్స్ని ఎలా స్వాప్ చేస్తాం? పైకి. ఇలాగా కొంతమంది జీవితం ఇలాగే వెళ్ళిపోతుంది. అలాగే అంటే వాళ్ళ జీవితం ఎలా ఖర్చు పెట్టుకుంటారు? వాళ్ళు అలాగే ఖర్చు పెట్టేసుకుంటున్నారు. విలువైన సమయాన్ని విలువ లేని వాటి కొరకు ఏం చేసుకుంటామంటే మనం ఖర్చు పెట్టుకుంటామన్నమాట. కానీ నూతన సంవత్సరంలో విలువైన వాటి కొరకు మన జీవితాన్ని వాడాలి. హల్లెలూయా. విలువైన వాటి కొరకు మన జీవితాన్ని, మన సమయాన్ని మనం వెచ్చించాలి. మన సమయాన్ని మనం ఇన్వెస్ట్ చేయాలి. చాలా మంది డబ్బులు ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది వాళ్ళ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు. కొంతమంది వాళ్ళ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటారు, బిట్కాయిన్లో పెట్టుకుంటారు, క్రిప్టో కరెన్సీ, ఇలా రకరకాల ఛానల్స్లో వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటుంటారు. కానీ వారికి ఉన్నటువంటి సమయాన్ని మాత్రము దేవుని కొరకు వెచ్చించాలి. హల్లెలూయా. మనం కనుక దేవుని కొరకు వెచ్చించినట్లయితే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా శాశ్వతమైనవి. స్టాక్ మార్కెట్ ఒక రోజు ఏమైపోతుంది? కొట్టుకూలిపోతుంది. ఒకవేళ మనం బ్రతికున్న ఈ యుగం అయిపోయేసరికి పోతుంది అది కూడా, అవునా కదా చెప్పండి. బ్యాంక్స్ కొన్నిసార్లు బ్యాంక్స్ మీద ఏం జరుగుతున్నాయి? దోపిడీ జరుగుతున్నాయి. బ్యాంకులో ఉన్న డబ్బు కూడా ఏం లేదు, గ్యారంటీ లేదనమాట. ఇవన్నీ అశాశ్వతమైనవి. అశాశ్వతమైన వాటి కొరకు మనం ఏం చేస్తామంటే ప్రాకులాడు. శాశ్వతమైన వాటి కొరకు ఏం చేస్తాం? మనము ఏం చెయ్యం. మనం శాశ్వతమైన వాటి కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారికి దేవుడు ప్రతిఫలము అక్కడ ఇస్తాడంట. ఎక్కడ? మనకి రివార్డ్స్ కావాలి కదా. ఈ భూమి మీద ఉండగానే ఏం కోరుకుంటాం మనం? అవార్డ్స్, రివార్డ్స్ ఈ భూమి మీదే కోరుకుంటాం. కానీ దేవుని అశాశ్వతమైన లోకంలో మనం రివార్డు పొందుకోవాలి. ఈ భూమి మీద అందరూ పొందుకుంటారు రివార్డ్. ఏదో ఒక సమయంలో చదువుని బట్టి కావచ్చు, ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, ఆస్తులను బట్టి కావచ్చు, వారు చేసిన ఏదో ఒక క్రియేటివిటీ పనిని వాళ్ళు రివార్డ్స్ పొందుకుంటారు ఈ లోకంలో. అశాశ్వతమైన లోకంలో పొందుకుంటాం కాదు గొప్ప. శాశ్వతమైన లోకంలో దేవుని కొరకు ఒక రివార్డు కావాలంటే ఖచ్చితంగా మన విలువైన సమయాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించాలి. 7వది ఏంటంటే మన విలువైన సమయాన్ని ఎవరి కొరకు ఉపయోగించాలి? దేవుని కొరకు ఉపయోగిస్తే అప్పుడు అశాశ్వతమైన లోకంలో మనం ఇన్వెస్ట్ చేసిన ఈ సమయాన్ని శాశ్వతమైన లోకంలో మనం పంటకు వస్తాం. హల్లెలూయా.
అశాశ్వతమైన లోకంలో మనం ఇన్వెస్ట్ చేసిన ఈ సమయాన్ని ఎక్కడ, ఈ సమయానికి, ఈ ప్రయాసకి ప్రతిఫలాన్ని, ఆ రిజల్టెంట్ని ఎక్కడ మనం పొందుకుంటామంటే శాశ్వతమైన లోకంలో పొందుకుంటామంట. హల్లెలూయా. ఎంతమంది మీ సమయాన్ని దేవునికి ఇస్తారు చెప్పండి? భారంగా ఇవ్వద్దు, దేవునికి సంతోషంగా ఇవ్వాలి. దేవుడు మన జీవితాన్ని భారంగా వెళ్ళొద్దు భూమికి వెళ్ళొద్దు, హైదరాబాద్లో అక్కడ ఫిల్మ్ నగర్లో ఉంటాం అని ముందుగానే ఇబ్బందిగా పంపించాడు. వెళ్ళకండి అంకి లాగడం మనల్ని. ఫ్రీగా మనకు తెలియదు ఎవరు గర్భాన్ని పుడతాము, ఎక్కడ పుడతాము, ఏ గ్రామంలో ఎవరు పుడతాము ఏమీ తెలియదు. కానీ ఆయన అనుకున్నారు మన తల్లి గర్భంలో పిండంలో రూపింపబడక మునిపే ఆయన కన్నులో మనం చూసినవంట, ఆయన చిత్తం మన పట్ల ఉందంట. మనం ఏమైపోతామో ఆయన తెలుసు. మన భవిష్యత్తు, మన జీవితం అంతా కూడా ఒక బుక్లో ఆయన చూస్తున్నాడట. హల్లెలూయా. మన లాంటి ప్రణాళికలు కలిగి ఉన్న ఆయనకి మన జీవితాన్ని మనం అప్పగించాలి. సంతోషంగా మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మిగిలిన సమయం అంతా దేవుడు మనకి ఇస్తాడు అని సంతోషంగా. ఎవరైతే వారి సమయం దేవుని కొరకు ఇవ్వరో, దేవుని కొరకు ప్రయాసపడరో, వారి జీవితం ఎలా ఉంటుందంటే చింతలతో మిగిలిపోతుంది అన్నమాట. మన జీవితాన్ని చింతలతో మరి మిగిల్చుకోవాలని ఆశపడుతున్నారా? సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారా? చెప్పండి. సంతోషంగా మన శాశ్వత జీవితం వెళ్ళిపోవాలి. దేవుడికి మహిమకరంగా మన జీవితం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఒకవేళ మన జీవితం కనుక దేవుడికి విలువగా ఉపయోగించబడదు, కొంతమంది సమయం విలువ తెలియదు అన్నమాట. మీకు సమయం విలువ తెలియాలనుకోండి, ఒక సంవత్సరం యొక్క విలువ మీకు తెలియాలి. యు వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ 1 year. ఒక 1 year వాల్యూ మనకు తెలియాలంటే ఒక 1 year బ్యాక్లాగ్స్ ఉంటాయి. బ్యాక్లాగ్స్ అంటే బ్యాక్లాగ్ పోస్టులు కాదు, జాబ్స్ కాదు, బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ అన్నమాట. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఫెయిల్ అయిపోయిన సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, ఒక సంవత్సరం యొక్క విలువ ఏంటో. ఎంసెట్లో కానీ నీట్లో కానీ సరైన ర్యాంక్ రాలేదనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. 1 year కష్టపడ్డానే ఇలా అయిపోయింది నా జీవితం. ఒక నెల యొక్క విలువ తెలియాలనుకోండి, మీకు ఒక నెల యొక్క విలువ తెలియాలనుకోండి, నెల తక్కువ కూడా పుట్టారు అనమాట. కొంతమంది 8 నెలలకే పుట్టేస్తారు. అంటే 9 నెలలు ఏం చేయాలి? ఆ తల్లి ఆ యొక్క కుమారుని భద్రంగా పెంచుకుంటాం. చాలా టెన్షన్ పడిపోతూ ఉంటానమాట. ఈ నెల ఎలా అయినా బ్రతికించుకోవాలి, నా కుమార్తెని ఎలా బ్రతికించాలని చాలా టెన్షన్ పడుతుందంట. ఆ తల్లి దగ్గరికి వెళ్తే ఆ నెల యొక్క విలువ ఏంటో తెలుస్తుందంట. ఒక రోజు విలువ తెలియాలనుకోండి, ఒక రోజు 24 గంటల విలువ మీకు తెలియాలనుకోండి, ఆ రోజంతా సెక్యూరిటీ గార్డు కాస్తారనమాట. కాపలాదారుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు నాకు రోజు నేను చూస్తాను, తెల్లవారు ఎప్పుడు అవుతుంది అని చెప్పి మంచులు అనక ఎండనక బయట కాపలాదారులు ఉంటారు చూడండి, వాచ్మెన్స్, వాళ్ళు అడిగితే తెలుస్తుందంట. ఉదయం కొరకు ఎంత ఆశతో ఎదురు చూస్తారంటే వాళ్ళు. ఒక గంట విలువ తెలియాలనుకోండి, ఒక గంట విలువ ఎక్కడికి వెళ్తే తెలిస్తే చెప్పండి. ఒక గంట విలువ మీకు తెలియాలి, అప్పుడు ఎక్కడికి వెళ్తే తెలిస్తే చెప్పండి. ఒక లవర్స్ దగ్గరికి వెళ్తే తెలుస్తుందంట. ఒక ప్రియుడు తన ప్రియురాలు సమయానికి రమ్మని చెప్పింది అనుకోండి, సమయానికి వెళ్ళలేదనుకోండి, అప్పుడు ఈవిడ పాడుతుందంట పాటలు ఆ ప్రియుడి మీద. అప్పుడు ఆ యొక్క విలువ ఏంటి, 1 year విలువ అతనికి తెలుస్తుందంట, ఆ ప్రియుడికి తెలుస్తుందంట. ఇంకొకటి ఏంటి, 1 minute వాల్యూ మనకి తెలియాలి. సమయం 1 minute వాల్యూ మనకి తెలియాలంటే మనం ఏం చేయాలంటే, కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని వాహనాలు మన దాటిపోతాయి అన్నమాట. త్రుటిలో ప్రమాదాలు తప్పిపోతాయి. అమ్మ బాబోయ్, క్షణంలో తప్పిపోయిన ప్రమాదం, దేవుడు ఎంత కాపాడాడో. దేవుడు అంటారు ఎవరో పొద్దున్న లేచి ఎవరి మోసం చూసాను అంటారు దరిద్రంగా. ఆ నిజంగా దేవుడు అనుకున్న వాళ్ళనే మాట చౌకబారు మాటలు అనమాట. ఎవరి ముఖం లేచి ఎవరి ముఖం చూసాను, ఈ రోజు నేను ఏమైపోయాను, కాపాడబడిపోయాను. ఈ రోజు నేను యాక్సిడెంట్స్ తప్పించుకున్నాను. ఆ యాక్సిడెంట్స్ తప్పించుకున్న వాళ్ళు తెలుస్తుందంట ఆ 1 minute వాల్యూ. 1 second వాల్యూ తెలియాలనుకోండి, 1 second వాల్యూ మనకు తెలియాలనుకోండి, మనం ఒక అథ్లెట్స్ ఉంటారన్నమాట, స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారన్నమాట. అంటే హుస్సేన్ బోల్ట్ అని కొంతమంది వాళ్ళు సెకండ్స్లో క్రికెట్ ఆడిన వాళ్ళు తెలుస్తుంది అనమాట. ఆ బాల్ వచ్చినప్పుడు వేగంగా వెళ్ళినప్పుడు ఎంత సమయంలో అది కొట్టిందో, పరుగులు పెట్టే వాళ్ళు తెలుస్తుంది అనమాట. ఎంత కొన్ని మిల్లీ సెకండ్స్లో ఏం చేస్తారంటే వారికి కావాల్సిన, వారు పొందుకోవాల్సిన అవార్డుని, ఆ రివార్డ్ వారు పొందుకోలేకపోతారు. కొద్ది మిల్లీ సెకండ్స్, ఒక సెకండ్ కాదు, మిల్లీ సెకండ్. అంటే ఒక సెకండ్ ఒక 10 భాగాలు చేస్తూ వచ్చింది, లేదా 100 భాగాలు చేస్తూ వచ్చింది. మిల్లీ సెకండ్, మైక్రాన్స్, అది కూడా విలువైందంట. అంటే 1 year వాల్యూ నుంచి ఒక మిల్లీ సెకండ్ వాల్యూ వరకు ప్రతి రోజు ఏంటి, విలువైనది. ఇంత విలువైన జీవితాన్ని మన సొంత పనులకి మనం ఉపయోగించుకుంటే మరి దేవుని పనులకి ఎవరు ఉపయోగిస్తారు చెప్పండి.
అన్యులందరూ అదే చేస్తారు. మన సొంత పనులకు ఏదో సంపాదించాలి, ఏదో బ్రతకాలి, ఏదో చేయాలని చూస్తున్నారు. మరి వారికి మనకి తేడా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ విలువైన సమయాన్ని ఎవరికి ఖర్చు పెడదాం చెప్పండి? దేవునికి ఖర్చు పెడద్దా? ఎంతమంది దేవునికి సమయం ఇస్తారు చెప్పండి? ఇబ్బందిగా కాదు, సంతోషంగా ఇవ్వాలి. ప్రభా, నీవు నాకు జీవితమే ఇచ్చావు, నీ కొరకు నీ సమయం ఇవ్వలేనా, 1 hour ఇవ్వలేనా? ప్రతిరోజు మనం చేస్తున్న పని దేవునికి చెప్పాలన్నమాట. ప్రభా, ఈ రోజు నేను అక్కడికి వెళ్తున్నాను అని ఆయన చెప్పారు. చెప్దామా మనం? ప్రభా, ఈ రోజు పలానా వ్యక్తులతో నేను కలుస్తాను ప్రభా, ఏ దుష్టుడు నా మీద దాడి చేయకూడదు, ఏ గొడవలు అక్కడ జరగకూడదు ప్రభా, నేను నా నోటి మాట తప్పిపోకూడదు ప్రభా, నా నోటికి మీరు కాపుదలు వేయండి ప్రభా, నీ కృపతో నన్ను తృప్తిపరచమని ప్రార్థన చేయాలి. ఈరోజు ధ్యాన కీర్తన ద్వారా కూడా మాట్లాడే వాక్యం మీకు గుర్తు చేసి నేను ముగించేస్తాను. 33వ కీర్తన, ఈరోజు ధ్యాన కీర్తన చివరిగా అది మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. 19వ వచనం, 33:19 వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలచుచున్నది. హల్లెలూయా. దేవుని కన్నులు మన మీద పడాలి. ఆమేన్. దేవుని దృష్టి మన మీద పడాలంటే ఏం చేయాలి? చూడండి, అక్కడ ప్రతి దానికి కండిషన్ ఉంటుంది, గిఫ్ట్ ఉంటుంది. మీరు ఏ వాక్యం తీసుకున్నా ఒక కండిషన్ ఉంటుంది, ఇఫ్ క్లాజ్ అనమాట. అది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది మనకి లభిస్తుంది అనమాట, ఈ పని చేస్తే ఇది మనకు వస్తుంది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఈ వాక్యం చూసిన తర్వాత నిజమే, నేను సిద్ధపడిన వాక్యం దేవుడు ఈ రోజు మాట్లాడింది నిజమే అని నాకు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, సంతోషపడ్డా. దేవుడు నాతో మాట్లాడాడు రాగానే. ఆయన కృప కొరకు మనం ఏం చేయాలి? ఆయన కృప మనకు చాలంతే. పౌలు అంటాడనమాట, ప్రభా ఎందుకు నాలో ఈ ముళ్ళు పెట్టావు ప్రభా? పౌలుకి ఒక ఇబ్బంది ఉందన్నమాట. తన కన్నులతో సరిగ్గా చూడలేకపోయాడు అనమాట. అది ఎందుకు వచ్చిందో తెలియదు అనమాట. అలాంటప్పుడు ఎందుకు ప్రభా నాకు ఈ ముళ్ళు నా నుంచి తీసేయంటే, అప్పుడు ప్రభు ఏమంటారు తెలుసా? నా కృప నీకు చాలు. అదేంటి ప్రభు, నాకు ఈ కష్టం వచ్చింది, ఇది నా నుంచి తీసేయంటే ఈ కష్టాన్ని తీసేస్తానన్నారు కదా. కానీ ఏమంటారు యేసయ్య? నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యు. నా కృప నీకు చాలును. ఆయన కృప మనందరికీ ఈ సంవత్సర కాలం అంతే తోడే ఉండును గాక. అది మన దేవుడు.